వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈ రోజు నెల్లూరులోని బాలాజీ నగర్ లో ఉన్నాము. ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తున్నట్లయితే ఏసీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాజెక్ట్ లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూసేయండి. నా పేరు లయ. వెల్కమ్ టు జూయి రియాలిటీ ఛానల్. ఈ ప్రాజెక్ట్ టోటల్ గా 70 అంకణంస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 5 ఫ్లోర్స్ వస్తుంది. అలాగే ఈచ్ ఫ్లోర్ 3 ఫ్లాట్స్. ఈ 2 BHK 3 BHK ఫ్లాట్స్ స్టార్టింగ్ ప్రైస్ 52 lakhs మాత్రమే. అలాగే మనకి ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఫ్రీగా వస్తుంది. అలాగే కార్ పార్కింగ్ కానివ్వండి, లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ అన్ని కూడా ఫ్రీ. అలాగే ఆల్ బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కి 2 sides కూడా ఎంట్రన్స్ ఉంది. దీని వల్ల మనకి ఫుల్లీ వెంటిలేషన్ అయితే వస్తుంది. చాలా బాగుంది. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ నుంచి నేషనల్ హైవే, చిల్డ్రన్స్ పార్క్, చౌనోస్పేట్ అండ్ నవోపేట్ ఏరియాస్ కి 1 kilometer డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే ఆత్మకూరు బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ కి జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే మనం రీచ్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఈ ప్రాజెక్ట్ లో 2 and 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న 3 BHK ఫ్లాట్ ని చూపిస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ లో చూస్తున్నట్లయితే మెయిన్ డోర్ అనేది కూడా టేక్ వుడ్ తో చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఈ డిజైన్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఈ హెవీ మెటీరియల్ తో చేయడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది ఈ డోర్ కి. అలాగే మనము 1695 SFT తో ఉన్న 3 BHK ఫ్లాట్ లో అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఫర్నిచర్ అంతా కూడా ఉంది. ఇది మోడల్ ఫ్లాట్ మాత్రమే. మనకి వితౌట్ ఫర్నిచర్ ఈ మోడల్ ఫ్లాట్ ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్లయితే వాల్ డిజైన్ కూడా వెంకటేశ్వర స్వామితో మంచి డిజైన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాల్ డిజైన్ కూడా చాలా ప్లెజెంట్ గా ఎల్ షేప్ సోఫా సెట్ చేసినా కూడా ఈ లివింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ సీలింగ్ చూస్తున్నట్లయితే చాండ్లర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే చూస్తున్నట్లయితే ఇక్కడ టీవీ యూనిట్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం టీవీ సెట్ చేస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇటు సైడ్ అయితే మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో గ్లాస్ డోర్స్ తో ప్రొఫైల్ లైట్ సెట్టింగ్ తో సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కూడా మనకి ప్రొఫైల్ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇటు సైడ్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. పిల్లలకి నచ్చే విధంగా ఈ డక్ డిజైన్ తో చాలా బాగుంది. ఇదైతే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా పైన కూడా స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకి స్మాల్ టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. గ్రే కలర్ కాంబినేషన్ తో లీఫ్ డిజైన్ తో చాలా బాగుంది. ఇటు సైడ్ మనకి డిఫరెంట్ గా డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారు. స్టోరేజ్ ఏరియా ఇక్కడ సీలింగ్ చూస్తున్నట్లయితే గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం బిగ్ సైజ్ విండో కూడా ఇచ్చారు. మస్కిటో మెస్, సేఫ్టీ గ్రిల్స్ అంతా కూడా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే. ఇప్పుడు మనం పూజా రూమ్ చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఆర్చ్ కూడా వుడెన్ కలర్ తో చాలా బాగుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ లైట్ సెట్టింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ స్మాల్ ఫ్లవర్ పాట్స్ కానీ ఏమైనా టాయ్స్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది సపరేట్ పూజా రూమ్. గ్లాస్ డోర్స్ తో చాలా బాగుంది. ఇది స్లైడింగ్ గ్లాస్ డోర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొఫైల్ లైట్ సెట్టింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. చూస్తుంటే ఇంకా బాగా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి అయితే. పక్కనే మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ చాలా స్టోరేజ్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రొఫైల్ లైట్ సెట్టింగ్ తో ఇచ్చారు. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ గా చాలా కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. డైనింగ్ ఏరియా దగ్గరే సీలింగ్ కూడా చాండ్లర్స్ తో చాలా క్లాసిక్ లుక్ వచ్చే విధంగా ఉంది. చాలా బాగుంది బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కనే హ్యాండ్ వాష్ పాయింట్ కూడా ఉంది. గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో రిచ్ లుక్ ఇచ్చే విధంగా ఉంది. ఇక్కడ స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ రూమ్ అయితే ఇచ్చారు. అందరికి నచ్చే విధంగా బేబీ పింక్ వైట్ అండ్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా. మనకి గ్లాస్ అనేది ఇచ్చారు. మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకుని ఈజీగా తీసుకునే విధంగా. అలాగే ఇక్కడ షింక్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 taps కూడా ఇచ్చారు. ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా. మ్యాగ్నెటిక్ డ్రాస్ అనేది మనం ఈజీగా కప్స్, స్పూన్స్ అన్ని పెట్టుకొని ఈజీగా తీసుకునే విధంగా ఇచ్చారు. ఈ ఓవరాల్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ చూస్తున్నట్లయితే ఇదంతా కూడా స్టోరేజ్ ఏరియా. అంతా కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది.
ఇక్కడ కూడా మనకి ఈజీగా విండోస్ అయితే ఇచ్చారు చూసుకోవడానికి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. బెడ్రూమ్ డోర్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చిన్న టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇక్కడ స్టోరేజ్ ఏరియా, మ్యాగ్నెటిక్ డ్రాస్ అనేది ఇచ్చారు. వెంటిలేషన్ కోసం బిగ్ సైజ్ విండో, గ్రిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ స్పెషల్గా మిర్రర్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. ఇక్కడ మనం ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వార్డ్రోబ్స్ చూస్తున్నట్లయితే రిచ్ లుక్ వచ్చే విధంగా కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ వైట్ లైట్ బ్రౌన్ తో చాలా బాగుంది. చూడండి ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా మందికి సెంటిమెంట్ అయిన బీరువాకి స్పేస్ కూడా ఇచ్చారు. పైనంతా కూడా స్టోరేజ్ ఏరియా అయితే చాలా ఎక్కువగానే ఉంది ఈ హౌస్కి అయితే. అలాగే సీలింగ్ చూస్తున్నట్లయితే ప్రొఫైల్ లైట్ సెట్టింగ్స్తో బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. మనం రిలాక్స్ అవ్వడానికి బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంతా కూడా గ్లాస్ సెట్టింగ్తో చాలా బాగుంది. ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి వాల్ డిజైన్ కూడా బ్లూ కలర్ తో రిచ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం స్మాల్ విండో ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా బాల్కనీ చాలా బాగుంది. స్పేషియస్ గా రిలాక్స్ అవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లాస్ సెట్టింగ్ కూడా చాలా బాగుంది. బయట ఈజీగా చూసుకునే విధంగా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇచ్చారు. మిర్రర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఇచ్చారు. అలాగే ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు ఇచ్చారు. వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఈ బెడ్రూమ్ కి ఈ డిజైన్ అయితే ఇచ్చారు. వాల్ డిజైన్, ప్రొఫైల్ సెట్టింగ్ అయితే చాలా బాగుంది. గ్రాండ్ లుక్ వస్తుంది. అలాగే సీలింగ్ చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓవరాల్ గా ఈ ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ కాస్ట్ 4000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్. మనకి బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ చూసినట్లయితే బాలాజీ నగర్ లోని ఏసీ నగర్ లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి నేషనల్ హైవే, చిల్డ్రన్స్ పార్క్ రోడ్, స్టోనోస్పేట్, నవాపేట్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే మనకి ఆత్మకూరు బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ లోనే మనం రీచ్ అవ్వచ్చు. ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఈ ఫ్లాట్ ని విజిట్ చేయొచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తూనే ఉండండి జూ రియాలిటీ ఛానల్. నా పేరు లయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.